పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల్లో ఎవరేంటో తనకు తెలుసన్నారు. అధికారుల ప్రొఫైల్ ని 3 కేటగిరీలుగా విభజించుకున్నానని వివరించారు. దీని ఆధారంగానే ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలో నిర్ణయిస్తామన్నారు. మీకు అనుమతులు వస్తాయి, మీకు నిధులు వస్తాయి, మీకు చట్టంలో రక్షణ కల్పించబడుతుంది. ఎవరైతే అధికారులు, నాకు తెలిసి 90% ఇక్కడ ఉన్న అధికారులు ఎవరికి 2 సంవత్సరాలు ఎవరు పైరవి చేసిన వాళ్ళు కానీ ఎవరు పోస్టింగ్ ఏడొస్తుందో టీవీలోనే చూసుకొని ఉంటారు తప్ప ముందుగాల పలానా అధికారికి పలానా పోస్టింగ్ వస్తుందని నాకు తెలిసి పోస్టింగ్ వేసేటప్పుడు మాట్లాడిన శ్రీధర్ రెడ్డి గారికి నాకు చీఫ్ సెక్రటరీ గారికి తెలిసి ఉండొచ్చు తప్ప ఈవెన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానీ ఎవరికి తెలీదు. నేను 3 కేటగిరీస్ కింద ప్రొఫైల్ బిల్డ్ చేసి పెట్టుకున్న మీ ఆఫీసర్లు అందరు, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. నేను ఇంకా ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. నాకు ఆ పేరు చెప్తే ఆటోమేటిక్గా అతను ఏ కేటగిరీలో ఉన్నాడో నాకు తెలుస్తుంది. నేను ఎస్పీ వేయాలనుకున్నప్పుడు ఎవరిని వేయాలా, నెక్స్ట్ లెవెల్ ఆఫీస్ మేనేజ్మెంట్లో ఎవరిని వేయాలా, ఖాళీగా ఎవరిని కూర్చోబెట్టాలని 3 కేటగిరీస్ కింద నేను ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టుకున్నాను. ఐ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్, బట్ ఐ హ్యావ్ ఏ డేటా. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే డేటా లేకుండా, డేటాని ఎనాలిసిస్ చేయకుండా మీ టార్గెట్స్ను మీరు పెట్టుకోలేరు, మీ టార్గెట్స్ను మీరు రీచ్ అవ్వలేరు. మీరు డిఫైన్ చేసుకోండి మీకు ఇచ్చిన జాబ్ని, మీ సమస్య ఏందో అర్థం చేసుకోండి. దానికోసం మీ అన్లెస్ అంటిల్ డేటా మీ దగ్గర ఉంటే తప్ప మీరు టార్గెట్ని పెట్టుకోలేరు. టార్గెట్ని పెట్టుకోకపోతే మీకు నాకు ఇద్దరికి అర్థం కాదు.